రష్యాలో ఇలా గుట్టు చప్పుడు కాకుండా శత్రు దేశాల ప్లాన్లను తిప్పుకొనడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సోవియట్ యూనియన్ కాలం నుంచి ఆ దేశం తమకు గిట్టని వాళ్ళను ఏ అనుమానం రాకుండా, ఆధారాలు లేకుండా మాయం చేసే ఒక టెక్నిక్ ఉపయోగిస్తోంది. దాని పేరే నోవిచోక్. నోవిచోక్ ఒక ప్రమాదకరమైన విషవాయువు. దీని గురించి మనకు తేలికగా అర్థం కావాలంటే ఇదో కాలకూట విషమని చెప్పొచ్చు. తనకు గిట్టని వాళ్ళపై నోవిచోక్ ప్రయోగం జరుగుతోంది. దీని ప్రయోగం వల్ల మనుషులు చనిపోవడం 100కు 100% గ్యారంటీ. ఎవరైనా బ్రతికితే అది నమ్మలేనిదిగానే ఉంటుంది. ఎవరు విష ప్రయోగం చేశారు, ఎలా చేశారు, విషంలో ఏముంది అన్నవి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండదు. అదే మన దేశ ప్రధానిని రక్షించడానికి ఉపయోగించి ఉంటారని కథనాలు వినిపిస్తున్నాయి. నోవిచోక్ ప్రభావం ఎంత షార్ప్ గా ఉంటుందంటే ఒక సెంటు బాటిల్ నుంచి కేవలం చేతి నరాల వద్ద చిన్నగా స్ప్రే చేస్తే చాలు ఆ వాసన మనిషి ముక్కు పుటలలోంచి లోపలికి వెళ్తోంది. దాంతో ఇక మనిషి పని అయిపోయినట్లే. లివర్, ఊపిరితిత్తులు, గుండె ఇలా అన్ని ముఖ్యమైన శరీర భాగాలు చచ్చిపడిపోతాయి. శరీరాన్ని నిస్సత్తువగా ఆక్రమించుకుంటోంది. అసలు ఆ మనిషి ఎలా చనిపోయాడన్నది అర్థం కాకుండా చనిపోతాడు.